పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై 8 మంది ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ పూర్తి చేశారు. ఇక మిగిలింది ఇద్దరు. కడియం శ్రీహరి, దానం నాగేందర్ల విచారణ పూర్తి చేస్తే ఇక కేల్ ఖతం. ఈ ఇద్దరు విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ చేసి తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ మరి కడియం, దానంలపై ఎలా వ్యవహరించబోతున్నారు? ఇదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బీఆర్ఎస్ అభ్యర్థులుగా గెలిచి కాంగ్రెస్లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, కాలే యాదయ్య, తెల్లం వెంకట్రావు, సంజయ్, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై అనర్హత వేటేయాలని సుప్రీం మెట్లెక్కింది బీఆర్ఎస్. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఇప్పటికే దానం, కడియం మినహా మిగతా 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసిన స్పీకర్ తీర్పును రిజర్వ్ చేశారు. విచారణకు హాజరై వివరణ ఇవ్వడానికి గతంలో గడువు కోరిన కడియం, దానంలకు స్పీకర్ కొంత గడువు ఇచ్చినప్పటికీ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 23లోగా తన ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు స్పీకర్ ప్రసాద్ కుమార్. కడియం, దానంలపై వేటు తప్పదని, ఈ ఇద్దరిపై కాంక్రీట్ ఎవిడెన్సెస్ ఉండడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ వెంటనే వచ్చి లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు కాంగ్రెస్ తరపున. ఇది తిరుగులేని సాక్ష్యం. ఇక కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన కూతురు కడియం కావ్యకు మద్దతుగా కాంగ్రెస్ ఓటేయాలని అనేక సభల్లో ప్రసంగించారు. ఇది కూడా తిరుగులేని సాక్ష్యం. ఈ సాక్ష్యాలతో బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. మొత్తం ఈ ఇద్దరిపై వేటు తప్పదని భావిస్తున్న పరిస్థితుల్లో నోటీసులు జారీ కావడంతో ఈ ఇద్దరు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఇదే టైంలో కడియం శ్రీహరి ఈరోజు స్పీకర్ను కలిసి మరికొంత సమయం కావాలని, గడువిస్తే వివరణ ఇస్తానని లేఖిచ్చారు. దీంతో స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించినట్టుగా తెలుస్తోంది. ఇక దానం నాగేందర్ ఢిల్లీ బాట పట్టారు. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో తానేం చెయ్యాలన్న విషయంలో క్లారిటీ తీసుకుని రేపో ఎల్లుండో స్పీకర్ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న దానం ఈ నెల 23న అనివార్యంగా స్పీకర్ ముందు హాజరు కావాల్సిందే. అయితే కడియం మాదిరిగానే గడువు కోరతారా లేదా రాజీనామా చేస్తారా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దానం రాజీనామా కూడా వెనకాడబోనని సన్నిహితులతో చెప్పినట్టుగా తెలుస్తోంది. అమీతుమీ తేల్చేసుకోవడానికి దానం సిద్ధపడ్డారని సమాచారం. మొత్తం మీద దానం, కడియం ఏం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంటే ఆ 8 మంది ఎమ్మెల్యేలపై విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసిన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి.